నా పేరు హరికుమారి. నా పేరు హరికుమారి అండి. ఇది కమ్మెట విలేజ్, చేవేళ్ల మండలంలో ఉంది. ఒక 2.5 acres ల్యాండ్ 2010లో కొన్నాను. కొని అప్పటి నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దామని బోర్వెల్ వేసాము. బోర్వెల్ వేసిన తర్వాత సక్సెస్ఫుల్గానే వాటర్ వచ్చింది. ఆ తర్వాత మొత్తం చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని చూసి అందరు బోర్లు వేసి వ్యవసాయం చాలా ఫుల్ఫిల్గా చేయడం స్టార్ట్ చేశారు. ఈ సరౌండింగ్స్లో ఈ ఏరియాలో ఉన్నది ఈ 20 బోర్లు వచ్చేసినాయి. టోటల్ 20 బోర్స్. అంతా ఈ 20 బోర్స్ దాంతో అందరు వ్యవసాయం బాగానే చేసి బాగానే సక్సెస్ఫుల్గానే జరుగుతుంది. కానీ ఒక 2 సంవత్సరాల మట్టుకు బాగా హ్యాపీగానే నడిచిందండి. ఆ తర్వాత రైన్స్ స్టాప్ అయిపోయినప్పుడు ఉంది ఇంకా చాలా అంటే చాలా దుఃఖం అనమాట. ఏం చేద్దాము, ఈ చెట్లు ఎండిపోతున్నాయి, ఇన్ని మ్యాంగోస్ అన్ని ఎవ్రీథింగ్. అంటే ఆ 2 acresలోనే 2.5 acresలోనే మనకు కావాల్సిన ఇచ్చి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నాట్ ఫర్ కమర్షియల్ పర్పస్, అందరూ హెల్దీ లివింగ్, హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామని ఒక ఆవుని ఒక ఎద్దుని కూడా కొని దాన్ని కూడా ఇది చేస్తూ గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రకృతిగా రోజు పర్ డే 1000 రూపీస్. ఆ తర్వాత వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా ఈ మల్లేషన్ మీకు ఇప్పుడు చూశారు కదా, మల్లేషే రోజు 2-3 ట్రాక్టర్లు వాటర్ కొని దీన్ని ఇక 4 months ఇయర్లీ 4 months అట్లా 4-5 years అట్లా ఎవ్రీ మంత్ ఇక 1 lakh బిల్లు కట్టడమే మల్లేష్ వాటర్ కోసం. అప్పుడు ఇంకా నాకు దృష్టిలో చాలా మందిని కన్సల్ట్ చేశాను కానీ అంత సాటిస్ఫాక్టరీ అనిపించలేదు. ఇలా వస్తున్నారు వెళ్తున్నారు. ఇంకా తర్వాత ఒక్కసారి మీ ఆర్టికల్ చదివిన తర్వాత మీరు మన జై కిసాన్ కిషోరుతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అప్పటి నుండి ఇంకేంటంటే వ్యవసాయాలు వర్షాకాలం అంతా కూడా. ఎన్ని బోర్లు కొట్టారు? ఇప్పుడు నేను 8 బోర్స్ కొట్టాను. 8 బోర్లు కొట్టానండి. 3 బోర్లు ఏదో 1/2 inch వస్తాయి, 3 బోర్స్. తర్వాత ఇంకా దానిలో కావాల్సినవి ఏంటంటే ప్యాడీ, మనకు కావాల్సింది ఫస్ట్ రైస్, ఇంకా వీటు ఈవెన్ ఎవ్రీథింగ్ అనమాట ఎక్సెప్ట్ జీరా. ఇంకా ఆవాల దగ్గర నుండి బనానా దగ్గర నుండి ఎవ్రీథింగ్, కేల్ ఎగ్జాటిక్స్ కూడా, కేల్ కూడా ఎవ్రీథింగ్, కేలు నుండి మొత్తం ఎవ్రీథింగ్, బెండ అన్ని దేశీ నాటి వెరైటీస్, నాట్ ఎగ్జాటిక్. కొన్ని ఎగ్జాటిక్స్ వేసుకున్నా కానీ సలాడ్స్కి వీటికి మిగతా అన్ని కూడాను దేశీ విత్తనమే. దాన్ని సర్వే చేస్తూ కాపాడుకుంటూ నేను ఉల్లిపాయల సీజన్లో అక్టోబర్ వచ్చిందంటే ఆనియన్ గార్లిక్ సీజన్, అది సీజన్ వైజ్గా గ్రో చేస్తూ. ఇది వాటర్ మట్టుకు పెద్ద సమస్య అండి. ఆ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని మిమ్మల్ని చిత్రదుర్గ నుండి 600 కిలోమీటర్ డిస్టెన్స్ ఎప్పటి నుండి అంటే ఈ జలయజ్ఞం దాదాపు ఒక 6 months లాస్ట్ 1 year నుండి లాస్ట్ ఇయర్ కన్సల్ట్ లో ఉన్నాను మీకు. 1 year 2004లో నుండి అంటే నాకు ఈ రోజుకి అపాయింట్మెంట్ దొరికింది మీది. ఈ సక్సెస్ఫుల్ గా రైట్ టైం ఇప్పుడు. ఎందుకంటే బిఫోర్ మాన్సూన్ ఇట్లా చేద్దామని చెప్పేసి మీకు ఒక మాట చెప్పేది ఏమిటంటే మీ బోర్వెల్ లో లయింగ్ ఏరియాలో ఉంది. మీ మొత్తం పొలంలో పడిన రైన్ వాటర్ అంతా అక్కడే వస్తుంది. దాన్ని మనం ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పేది మీకు ఇన్ని బోర్స్ ఉండవి, ఓన్లీ 1 borewell ఈజ్ ఎనఫ్ ఫర్ రీఛార్జ్. బేరింగ్ యావది బోర్ రీఛార్జ్ చేసి మీరు చెప్పినా కూడా నేను చేయను, ఒక్క బోర్ చాలు అని చెప్తున్నాను. దాన్ని చేసుకొని వాటర్ కన్జర్వేషన్ అంతా చేసుకుంటే డెఫినెట్ గా మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్, వాటర్ సెక్యూరిటీ అవుతుంది. తర్వాత మీ హరితవనం ఏముంది కదా, రియలీ అవును. ఈ అరణ్యం నాకు ఒక అరణ్యాన్ని పెంచి ఒక చిన్న అరణ్యంలో దాన్ని ఒక పర్ణశాల లాగా ఒక చిన్న హట్ట లాగా చిన్న ఇది వేసుకుని అట్లా లివింగ్ చేద్దామని ఇష్టం నా లైఫ్ అట్లా. ప్లస్ అందరూ కూడా ఈ చుట్టుపక్కల అందరికి కూడా రికమెండ్ చేసేది అందరినీ మీరు ఎరువులు వాడొద్దు, ఆర్గానిక్లోకి రండి అని చెప్పేసి అని చాలా ప్రెజర్ చేస్తూ ఉంటాను. పోమ్మా అనుకుంటా చెప్పేసి వాళ్ళు ఈజీగా చెప్పేసి పోతూ ఉంటారు అనమాట. ఈవెన్ బ్రింజలకు కూడా వేటికి కూడాను ఇవి ట్రైకోగ్రామా కార్డ్స్ ఉంటుంది, బయలాజికల్ అవి పెడతాను. మందులు అవి ఏం కొట్టాను. మజ్జిగ, ఇవి ఇంగు, ద్రావణం, జీవామృతం, పంచిగా ఆల్సో ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ ఓన్లీ. అడవి చైతన్య ద్రావణం అని అదని ఇదని తయారు చేసి
జరుగుతుందండి జీవన విధానం ఎట్లా జరుగుతుంది కానీ మేడం కానీ సక్సెస్ఫుల్గా. ఇంకా మీరు వచ్చారు కాబట్టి ధైర్యం వచ్చింది నాకు, ఎండాకాలం మళ్ళీ ఎట్లా దీన్ని వాటర్ని ఇది చేసుకోవాలి అని చెప్పేసి అని. కానీ మేడం ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ ద బోర్వెల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్టోరీ చేస్తాము. ఇప్పుడు టైమింగ్ వాట్ ఇస్ ద స్టేటస్ అనేది మీరు మెసేజ్ పెట్టారు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం ఇది ఎంత 6 months 1 year టేస్ట్ ఏంటి? టేస్ట్ ఉంటుంది అంటే సాయిల్ గోల్డెన్ వెరైటీస్ ఆఫ్ లోటస్. ఎంతలా వచ్చిందో పోయి చూడండి రాలిపోతున్నాయి కదా మేడం, చూడండి. సార్ మీరు మేడం అదొకటి ఫ్యాషన్ ఫార్మింగ్ అంటే. ఓకే, చాలా బాగుంది ఇది. లోటస్ అంతా అయిపోయింది, అటంతా తీసేసి అటంతా చివరి వరకు. ఓకే, కాఫీ తీసుకొచ్చాను. అదే బట్ అది ఇది వచ్చింది సార్, అది ఇంకా టైం అది ఇంకా మేబీ అనదర్ 4-5 years ఇది వచ్చింది. రెడీ ఉంది సార్. మా సైడ్ వాళ్ళేమి థెఫ్ట్ చేస్తారు కదా, చూడండి రాకీ ఏరియా అది, ఆ రాకీలో వచ్చింది. అంత రాకీనే సిమెంట్ వేసాను కానీ అంత మొత్తం ఒరిజినల్ రాకు. ఫోన్ ఎప్పుడు పోయింది. ಈಗ ಪೂರ್ತಿ ಬಾಬೋರೆ ಅವ್ರಿಗೆ ಜವಾಬ್ದಾರಿ ಹೇಳ್ಬಿಡ್ಬೇಕು, ಬಿಟ್ಟು ತೆಗೆಯೋದಲ್ಲ. ధను ವಾಟ್ಸಪ್ ಫೋಟೋ ಹಾಕಂತ ಬರ್ತಿಲ್ಲ, ಫೋಟೋ ಹಾಕೋಣ ಮುಂದೆ ಹೊಡೆದ ಏನ ಯಾವ್ದಾಗ ಬರ್ತಿಲ್ಲ, ನಾನು ಅವ್ರಿಗೆ ಕಳ್ಸಕ್ಕೆ ಹೋಗ್ತಿಲ್ಲ. ತೆಗಿಲಿ